ప్రభు నీకు తోడై ఉన్నాడు, భయపడుకుము. దేవుని వలన కృప పొందితివి. ఇదిగో గర్భము ధరించి ఒక కుమారుని కనుదువు, ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై, పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడును. నేను ధన్యురాలను. ఎలిజబెత్తు, ఎలిజబెత్తు. ఓహో మరియా, ఏంటి ఇంత రాత్రి వేళ? ఎలిజబెత్తు, వందనాలు చక్కయ్య. వందనాలు మరియా. స్త్రీలో నీవు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలము చేయన పడగానే నా గర్భంలోని శిశువు ప్రభువుని కనపరచుచున్నది. ఆయన తన దీన స్థితిని కటాక్షించు. నా ఆత్మ దేవుని యందు ఆనందించు. వందనాలు ఎలిజబెత్, వందనాలు చక్రయ్య. వందనాలు మరియా. దావీదు, ఏంటి ఇంత రాత్రి వేళ? నిన్ను చూసిపోదామని వచ్చాను. అది మరియా గురించి ఏమున్నది? త్వరలో పెద్దలు నిశ్చయించిన ప్రకారం మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మరియా వంటి ఉత్తమురాలు నా భార్య కావటం నా అదృష్టం. కానీ మరియా నీ పాలిట శాపం కాబోతుంది. దావీదు, ఈవేళ నీ మాటలు క్రొత్తగానున్నవి. మరియా గర్భవతి అని ఊరు వారందరూ గుసగుసలాడుతున్నారు. అబద్ధం కానే కాదు. నీ వంటి మిత్రుడు నా భార్య గురించి అనవలసిన మాటలేనా? సరేలే, నిజం నీకే తెలుస్తుంది. నేను వస్తాను. భగవంతుడా, ఏంటి కఠినమైన పరిస్థితి? మరియ గురించి ఇలాంటి మాటలు వినటం చాలా బాధగా ఉంది. మరియ గురించి విచారించి నిద్రించక ఆమెను రహస్యముగా వేటనాడేదను. దావీదు కుమారుడా, మరియను నీ భార్యగా స్వీకరించుటకు భయపడుతును. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమెకు కుమారుని కనెను. ఆయనే తన ప్రజలందరినీ వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఈ పాపితురాలోచన మన్నించి నీ చిత్త ప్రకారం పవిత్రురాలైన మరియను నా భార్యగా స్వీకరించదను. ఇందు మూలముగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా సామ్రాజ్యమంతటా ప్రజాతంగా రాయించుకోవాలను. ప్రజలంతా ఎవరి గ్రామాల్లో వారి పేర్లు రాయించుకోవాలను. ఇది రోమా చక్రవర్తి సీజర్ ఆగస్టస్ వారి ఆజ్ఞ. చెప్పలేదనేరు, చేయలేదనేరు, పిల్లలు గలవాడమ్మా. చక్రవర్తి ఆజ్ఞ మరియా. మనము కూడా ప్రజాసంఖ్య రాయించుకోవాలను కదా? అవును మరియా, మనము యూదయ దేశంలోని బెత్లెహేము గ్రామానికి చెందిన వారము. మనము కూడా ప్రజా సంఖ్య రాయించుకున్నటకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలోనూ తప్పదు మరియా, ఇది చక్రవర్తి ఆజ్ఞ. బాధపడకండి, ఆ ప్రభు కృప పడుతూనే ఉంటుంది. కొంచెం ఓర్చుకో మరియా, అదిగో ఆ వచ్చేదే బెత్లెహేము.
బాబు లేదు పోవయ్యా. నిండు చూడాలని నా భార్య నొప్పులతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఇస్తారా? గిలం లేదు దూరంకంత లేదు కానీ మెడకొక డోలంట. వెళ్ళవయ్యా వెళ్ళు. మీరన్నది నిజమే. ఊరంతా తిరిగినా ఎక్కడా స్థలం లేదు. నా భార్య పట్ల కాస్త జాలితోనైనా ఎంత పెద్ద సత్రంలో కాస్తైనా సమీపించండమ్మా. మీ భార్య పరిస్థితిని బట్టి మీకు ఇష్టమైన ఎడల ఆ పశువుల పగలో తల్లాచుకోండి. చాలా సంతోషం. మీ సహాయానికి మా కృతజ్ఞతలు. పడితే ఆడు కూర్చుంటావు. మమ్మల్ని కూడా కూర్చో సాధు ఊరు ఆడలకు మధ్య కూడా నగరు మీద ఒకటి చెప్పుకుంటున్నారంట. ఒరే ముసలాడా, మన ఈ విశాలమైన బయలులో తిరిగేస్తున్నాము కానీ ఈ ఊర్లో కూర్చోడానికి కాస్త స్థలం లేదురా. అయ్యో ఎందుకనిరా? అయ్యో బాబాయ్ బాబాయ్ మళ్ళీ కూతా. ఏం జనం ఊరి నిండా జనమే. విసుక వేస్తే రానట్లేదు. జనాభా లెక్కలు కదరా. ఏ ఊరు జన మా ఊరు చేస్తే అంటే మరి కిటికిలాడక ఏం చేస్తుంది? జొన్నోడు అగ్గి పెట్ట ఉందారా? లేదురా. చోటడా ఓరే చోటడు ఓరే చోటడు ఏందిరా? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నాడా? ఏంది? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నాడు. ఆ? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నాడు. తాత చేతులు కాలినీయా? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నాడు. ఏందిరా? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నారా? ఆ? తాత అగ్గి పెట్టి రమ్మంటున్నాడు. ఓ తాత ఎత్తి పెడితే ఏమన్నాడా?
మారాజు దివి నిడిసి వచ్చాడు సేద్దామా సంబరం బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీయేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. అరే బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీయేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. అరే ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా, ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా. చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా, ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా. అనుదినము బలపరచి నడిపిస్తాడు, చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు. అనుదినము బలపరచి నడిపిస్తాడు, చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు. ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. అరే ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు. జయము జయము హేరోదు మహారాజు వారికి నా ప్రణామములు. ఏమిటి సమాచారము? మహారాజా తమరి పరిపాలన యందు ఈ రాజ్యము సుభిక్షముగా ఉన్నది. అవును, ఏ రాజు పరిపాలన రాజ్యములు సర్వ సంపదలతో తులచూచున్నది. చక్రవర్తి సిజర్ అగస్టస్ వారు మన పరిపాలన అచ్చేరి అందుతున్నారు. మహారాజా అంతేగాక పురుగుబాటుదారులకు పన్ను ఎగే వారికి కఠిన శిక్ష అమలుపరచుము. దేవాలయాలు కట్టించాను, ఎంత పేర్లు చేసినాను. మన అది అధికార పరిపాలన నచ్చని వారు మూర్ఖులు.
మంత్రి ఆశీనులు కండి ఎవరక్కడ చిత్త మహాప్రభు ఎవరో తూర్పు దేశం వెళ్ళాలంట మీ దర్శనార్థమై వేచి ఉన్నారు. మంచిది తక్షణమే వారిని ప్రవేశపెట్టుము. నరులారా ప్రవేశమండి. మా ప్రణామములు. నెలలారా ఆశీనులు కండి. నెలలారా మీ నామధేయములు తెలుపుము. నా పేరు మెలకాయేలు, నాది గ్రీస్ దేశం. హిందుస్థాన్. జ్ఞానులారా మీ రాక గల కారణం రాజోత్తమ, అంతరిక్ష గర్భమునందు ఒక వింత నక్షత్రం చూసి దాన్ని పరిశోధించగా రారాజు పుట్టినదని తెలిసినది. ఆయనను పూజింపవచ్చి తిని. మంత్రి వింటివా? వెంటనే ఆలోచించి తిని తేజ నదీతం చూపిన బాటలోనే మేము ఉచ్చటకు ఎదించితిమి. ఆ శిశువు తన సోదం నందు జన్మించను. మా సోదమునందా? అంతా విచిత్రంగా ఉన్నదే. ఎవరక్కడ? మహారాజా శాస్త్రీయ ప్రవేశపెట్టుము. శాస్త్రులారా యువరాజు ఎక్కడ పుట్టాడు? మీ పంచాంగం వెప్పి చూడరి. మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజము మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్తవుడు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఉందని మహాప్రభు సెలవిప్పించాడు మహాప్రభు. సెలవిప్పించండి మహాప్రభు. మంత్రి వీరిని పంపిరండి. జ్ఞానులారా చదవండి. నేను సకల రాజ్యములకు రాజునై ఉండగా నాకంటే గొప్ప వ్యక్తి రాజుగా పుట్టాడు. యశోపు. ఎవరక్కడ? మహాప్రభు ఆ జ్ఞానులను మోసం చేస్తాడు. కాలం బట్టి బెక్కవేయుడు లోని సకల 2 సంవత్సరాల మగపిల్లను సంహరించి వధించదా.
చూచి వచ్చేతిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చేతిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చేతిమి నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు నీ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ తారహు రాజతేజరమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నీ నర్పించు సాంబ్రాణి నీ వంగీకరించు ప్రభు నీ నర్పించు సాంబ్రాణి నీ వంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా